రేపు పెళ్లి చూపులకి నీ ఫ్రెండ్ని తీసుకెళ్ళకు. వాడు నీ నిజాలు చెప్తే ఆ అమ్మాయి కాదు కదా, ఈ జన్మలో ఏ అమ్మాయి నేను చేసుకోదు మావా. అమ్మేమో రోజులు బాగాలేవు, ఎవరిని లవ్ చేయకరా అని వార్నింగ్ ఇస్తుంది. అసలు నన్నే ఎవరూ లవ్ చేయట్లేదన్న నిజం ఆవిడకి ఎలా చెప్పను మామ. సమస్యలకు భయపడి పారిపోకూడదు. దుప్పటి కప్పుకుంటే విసిగిపోయి అవే వెళ్ళిపోతాయి. కోట్ల బిజినెస్ ప్లాన్ గురించి గంటలు గంటలు చర్చిస్తాం. తీరా టీ బిల్లు కట్టమంటే ఎవరి దగ్గర పర్సు ఉండదు. మా అక్కేమో 98 వచ్చాయని ఏడుస్తుంది, నేనేమో 35 వచ్చాయని పార్టీ చేసుకుంటున్నా. అసలు ఒక్క మార్కు పోతే మాత్రం ఎందుకంత ఫీల్ అవుతారో. ఇన్స్టాగ్రామ్ బయోలో ఐఎమ్ రిచ్ అని రాసుకున్నావు, మరి చాయ్ కొట్టు దగ్గర 2 రూపాయల కోసం ఎందుకురా గొడవ పడుతున్నావురా మావా. పెళ్ళంటే ఏంటో తెలుసా? 1000 మందిని పిలిచి అందరికి బిర్యానీ పెట్టి నేను అడ్డంగా బుక్ అయిపోతున్నా చూసి వెళ్ళండి అని చెప్పుకోవడం మావా. ఇంట్లో కుకీస్ డబ్బా కనిపిస్తే ఆశపడకండి, ఓపెన్ చేస్తే అందులో సూది దారం గుండీలు ఉంటాయి మావా. సబ్బు అరిగిపోయి చిన్న బిళ్ళలా మిగిలితే పడేస్తామా? అస్సలు పడేయం. కొత్త సబ్బు వెనుక ఆ చిన్న ముక్కని గట్టిగా అతికించి వాడతాం కదా మావా. కొత్త కారు కొంటే సీట్లకున్న ప్లాస్టిక్ కవర్లు చింపం, ఆ కవర్లు వాటంతటా అవే చిరిగేదాకా ఉంచితేనే మనసుకు ప్రశాంతి కదా మావా. మనము బట్టలు కరెక్ట్ సైజు కొనం, వచ్చే ఏడాదికి కూడా సరిపోవాలని ఎప్పుడు ఒక సైజు పెద్దదే కొంటాం కదా మావు. ధనవంతుల పిల్లలకు పుట్టినరోజు బహుమతులుగా ఐఫోన్లు వస్తాయి, మా మధ్యతరగతి అబ్బాయిలకు బహుమతులుగా ఇంటి బాధ్యతలు వస్తాయి. స్టార్ హోటల్ బఫేలో ఎన్ని వెరైటీలు ఉన్నా చివర్లో పెరుగన్న మావకాయ తింటేనే మనకి ఆత్మసంతృప్తి కాదు మావా. అమ్మ అది దొరకట్లేదంటే నేను వచ్చి ఎతికానంటే నీ పళ్ళు రాలుతాయి అంటది మావ. చిత్రం ఏంటంటే ఆమె రాగానే అది కళ్ళ ముందే కనిపిస్తుంది మావ. అదేంటో మావ, నేను వేలకు వేలు పోసి బ్రాండెడ్ షర్ట్ కొనుక్కుంటే మా చెల్లి దాన్ని వేసుకుని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటే గుండె రాగిలిపోద్ది మావా. చెల్లి నిన్ను చూస్తే నాకు బాధగా లేదు, నిన్ను పెళ్లి చేసుకునే ఆ అమాయకుడిని తలుచుకుంటేనే భయం వేస్తుంది. వాడికి నరకం అంటే ఏంటో ప్రాక్టికల్గా చూపిస్తావు కదే. శత్రువుకి ఆయుధం ఇస్తే ఏమవుద్దో అప్పుడే అనుకున్నా. అమ్మకి ఫోన్లో బ్లాక్ ఎలా చేయాలో చూపిస్తే నా నంబరే బ్లాక్ చేసేసింది మామ. మా అక్క ఫోన్లో రీల్స్ చూసేటప్పుడు ఫుల్ సైలెంట్గా ఉంటుంది, కానీ ఒక్క గ్లాస్ మంచినీళ్ళు అడిగితే మాత్రం వైలెంట్ అయిపోద్ది మామ. పెళ్ళెప్పుడు అని అడిగే వారికి ఒకటే సమాధానం, నా రాతలో పెళ్ళుందో లేదో తెలియదు కానీ ప్రశాంతత ఉంది, దాన్ని పాడు చేసుకోవాలని నాకు లేదు, ప్లీజ్ మామ. మా చెల్లి ముఖానికి వేసుకున్న మేకప్తో ఒక 2 అంతస్తులు మేడ కట్టొచ్చు మావా. రే మామ, కలలో ఏంజల్ వచ్చి నెంబర్ ఇచ్చిందిరా, సేవ్ చేద్దాం అనే లోపే మెలకు వచ్చేసింది, నెంబర్ పోయే, పిల్ల పోయే, నా లైఫ్ ఇంతే మామ.